నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో భారీ కుట్ర బయటపడింది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పరకా మనీతో పాటు లడ్డూలో నెయ్యి కల్తీకి సంబంధించి కూడా చూసాము. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది హిందువులకే కాదు అందరికీ కూడా ఒక పరమ పవిత్రమైన స్థలం. తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ ఉన్న క్షణంలో దొరికిన ఒక పువ్వు, ఒక పత్రం కూడా అంతే పవిత్రంగా స్వామివారి అనుగ్రహంతో మనకు లభించింది అనుకుంటాం. అలాంటిది వరుసపెట్టి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక్కొక్కటి అవినీతి కుట్రలు బయటికి రావడంతో ఆ వెంకన్న స్వామి భక్తులంతా కూడా దిగ్భ్రాంతికి గురవడమే కాదు బాధ చెందుతున్నారు. ఇక నిలువు దోపిడిస్తాము స్వామి అనుకున్నది అయితే వెంకన్న నీకు ముడుపు చెల్లించుకుంటాం అంటూ కోట్లాది మంది భక్తులు కోట్ల రూపాయలలో స్వామి వారికి ముడుపులు చెల్లించుకుంటున్నా కూడా ఎందుకు స్వామి నిన్ను ఈ కలియుగంలో ఇలా హేళన చేసేలాగా నీ డబ్బును దొబ్బిదింటూ నీ పేరు మీద కల్తీ నెయ్యితో చేసిన లడ్డూలు లేదా ఈ రోజు దొరికిన శాల్వాలు, కల్తీ శాల్వాలు ఇలాంటివి చేస్తున్నారు అంటూ హిందువులందరూ అయితే బాధపడుతున్నారు. ఇక మరొక భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. రంగంలోకి ఏసీపీ దిగినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏసీపీ యాంటీ కరప్షన్ బ్యూరోకి కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక కల్తీ నెయ్యి పరాకమని అక్రమాల కేసు నేపథ్యంలో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న గత టీటీడీ పాలక మండలికి వాళ్ళు చేసిన మరొక అతిపెద్ద స్కామ్ బయటికి రావడంతో ఇది మరీ ఏంటి అంటే 1 సంవత్సరం 2 సంవత్సరం కాదు, దశాబ్ద కాలంగా ఈ స్కామ్ జరుగుతోంది. 50 కోట్లకు పైగా ఈ స్కామ్ లో డబ్బులు మింగినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక తిరుమల శ్రీవారి చెంత కల్తీ నెయ్యితో పాటు ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవస్థానంలో అంగవస్త్రాలు అంటే మీ అందరికీ తెలిసిందే కదా. స్వామి వారిని దర్శించుకోవడానికి ఎవరైనా వివిఐపీలో వచ్చిన సమయంలో స్వామివారి ఆశీర్వచనం ఇచ్చినట్టుగా ఆశీర్వచనానికి గుర్తుగా అంగవస్త్రాలు అంటే శాల్వాను వారి మెడలో కప్పుతూ ఉంటారు. అయితే ఇందులోనే అతిపెద్ద మోసం జరిగినట్టుగా కూడా తిరుమల విజిలెన్స్ అధికారులు గుర్తించారు. పూర్తి సమాచారం ప్రకారం తిరుమల వేద ఆశీర్వచనంలో భారీ మోసం బయటపడింది. ప్రముఖులకు ఇచ్చే పట్టు అంగవస్త్రాలు సరిగ్గా దుప్పట్టా కొనుగోలులో కూడా భారీ మోసం చేసిండ్రు. కనీసం 100 రూపాయలు కూడా విలువ చేయని ఒక పాలిస్టర్ క్లాత్ ని 100 రూపాయలు కూడా విలువ చేయని ఒక పాలిస్టర్ క్లాత్ ని 1400 రూపాయలకి సరఫరా చేసి పట్టు శాల్వాగా చిత్రీకరించి చూపించినట్టుగా టీటీడీ విజిలెన్స్ అయితే గుర్తించింది. 2015 నుండి 2025 వరకు అంటే ఒక దశాబ్దం పాటు ఇలా శ్రీవారి ఖజానా నుంచి అప్పనంగా 54 కోట్లు దోచుకున్నారు. అలాగే భక్తుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు మరోవైపు ఏదైతే స్వామివారికి సంబంధించి స్వామివారిని మోసం చేస్తూ ఉన్నారు. ఇక ఒకవైపు లడ్డు, మరోవైపు పరాకమణి కేసులు కొనసాగుతున్న నేపథ్యంలో తిరుమలలో ఈ భారీ మోసం బయటపడటంతో హిందువులంతా కూడా బాధను వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ఖచ్చితంగా కూడా నిలదీయాలి, ఈ ఏసీబీకి కేసును అప్పచెప్పాలి, తప్పు చేసిన వాడు ఎవడైనా కఠినంగా శిక్షించాలి అని చెప్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమలలో కొన్ని 100 కోట్లు దోచుకుంటున్నారు. ఇప్పటికే సిల్క్ క్లాత్ ని పట్టు వస్త్రంగా చూపించి కోట్లకు కోట్లు కొల్లగట్టారు. ఈ దుప్పట్టా మోసం కేసును యాంటీ కరప్షన్ బ్యూరోకు రిఫర్ చేశారు. ఈ స్కామ్ కి సంబంధించిన వివరాలు సాధారణంగా టీటీడీ సిల్క్ దుప్పట్టాను తిరుమల దాతలు భక్తులకు వేదాశీర్వచనంలో ఇచ్చే సమయంలో రంగనాయకుల మండపం వద్ద విఐపి బ్రేక్ దర్శనం వారికి దాతలకు అందజేస్తారు. విఐపి బ్రేక్ దర్శనం టికెట్ కొనుగోలుదారులకు కూడా ఈ దుప్పట్టాతో సత్కరిస్తారు. ఇక తిరుమల చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో ఈ భారీ స్కామ్ బట్టబయలు చేశారు. టెండర్ దక్కించుకున్న వారు కోట్లలో మోసం చేశారు. అయితే తిరుమల నిబంధనల ప్రకారం మల్బారీ సిల్క్ ద్వారా మాత్రమే ఈ దుప్పట్టాలను తయారు చేయాలి. అంతేకాదు ప్రతి అంగవస్త్రం మీద కూడా ఓం నమో వెంకటేశాయ అని సంస్కృతంలో రాసి ఉంటుంది. మరోవైపు తెలుగులో కూడా ఉంటుంది. శంఖ చక్ర నామాల సింబల్స్ తో సూచించే సైజు, బరువు, బార్డర్ డిజైన్ తో చేయబడి ఉంటుంది. కానీ ఇది చేయాల్సిన అసలు వస్త్రాన్ని అంటే మల్బార్ సిల్క్ ని వదిలేసి ఒక పాలిస్టర్ తోటి వీటిని తయారు చేస్తూ పట్టు వస్త్రాలుగా స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇస్తూ మోసం చేస్తున్నట్టుగా కూడా బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో ఎవరైతే ఇప్పుడు టీటీడీ చైర్మన్ గా అయ్యారో బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో ఈ స్కామ్ ని బయటపెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే నాసిరకం పాలిస్టర్ వస్త్రాన్ని పట్టు వస్త్రంగా సరఫరా చేస్తూ కోట్లకు కోట్లు కొల్లగొట్టినట్టుగా కూడా తెలుస్తోంది. దీని మీద ఏసీబీ ఇన్వెస్టిగేషనే కాదు ప్రతి ఒక్కరిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని ఇప్పటికైతే బిఆర్ నాయుడు చెప్పారు. ఇక విజిలెన్స్ అధికారులు కూడా శాంపిల్ సేకరించి ఫ్రెష్ స్టాక్ ను తీసుకువచ్చే పనులు చేపట్టారు. అయితే ఈ దుప్పట్టాలను నగరికి చెందిన బీఆర్ఎస్
ఎక్స్పోర్ట్ సరఫరా చేస్తున్నట్లుగా సమాచారం. 10 సంవత్సరాలుగా వీళ్ళు సరఫరా చేస్తున్నారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో టీటీడీ పాలక మండలి ఇవి నిజంగా కూడా మల్బార్ సిల్క్ తో చేసినవి కాదు, ఒక పాలిస్టర్ తో చేసినవి ఏదైతే టీటీడీకి అనుకూలంగా ఉంటాయో వాటితో చేసింది కాదు అని కనుక్కోకపోవడం అనేది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెప్పొచ్చు. అంటే భక్తులు అంటే స్వామి వారికి సంబంధించి ఏదొచ్చినా మహాప్రసాదం అనుకుంటారు, దాన్ని తీసుకెళ్తారు. నాకు తెలిసి ఇలాంటివి ఏదైనా వస్తే బీరువాలో కానీ దేవుడి మందిరంలో కానీ పెట్టి పూజ చేసుకుంటారు. కానీ ఒకేసారి బల్క్ గా వచ్చినప్పుడు వాటిని అసలు ఎలా చెక్ చేయకుండా ఉన్నారు అంటే గత టీటీడీ పాలక అధికారులకు, గత టీటీడీ పాలక మండలికి కూడా ముట్టాల్సినవి బల్ల కింద నుంచి ముట్టేశాయా? అందుకే పాలిస్టర్ కి సంబంధించిన షాల్స్, స్వామివారి ఆశీర్వచనంతో ఇచ్చే షాల్స్ పాలిస్టర్ అని తెలిసినా కూడా నోరు మూసుకొని ఉన్నాయా? మల్బార్ సిల్క్ పేరుతో ఒక్కొక్క షాల్ కి 1400 రూపాయలు వసూలు చేస్తూ 100 రూపాయలు కూడా విలువ చేయని ఒక షాల్ ని భక్తులకు అందిస్తుంటే దాన్ని చూసి చూడనట్లు వదిలేశారా? నిజంగా కనిపెట్టలేకే ఉన్నారా? ఈరోజు బిఆర్ నాయుడు వచ్చిన తర్వాత ఇది బయటపడింది. గత 10 సంవత్సరాలుగా దీనికి సంబంధించి బయటపడలేదు అంటే ఈ కుంభకోణంలో డబ్బులు ఎన్ని చేతులు మారి ఉండొచ్చు అనేది కూడా చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మొత్తం సప్లై చేస్తోంది కూడా నగరికి చెందిన విఆర్ఎస్ ఎక్స్పోర్ట్ గత 10 సంవత్సరాలుగా నగరికి చెంది మల్బార్ సిల్క్ పట్టు షాల్ అని చెప్పి ఒక్కొక్క షాల్ కి 1400 తీసుకుంటూ 100 రూపాయలు కూడా విలువలేని ఒక పాలిస్టర్ షాల్ ని తిరుపతికి పంపిస్తూ ఉంది. ఇక దీనికి సంబంధించి ఏదైతే ఉందో బరువు, సరిహద్దు, రూపకల్పన ఇవన్నీ కూడా కరెక్ట్ గా లేవు. దీంతోనే దీన్ని కనిపెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ కుంభకోణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఎవరెవరున్నారు, ఒక దీన్నేదో విఆర్ఎస్ ఎక్స్పోర్ట్ చేసినంత మాత్రాన విఆర్ఎస్ సంస్థ లేకపోతే ఆ తయారు చేస్తున్న పరిశ్రమ ఒక్కటే తప్పు చేసినట్టు కాదు. ఆ నాసిరకం షాల్ తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చి అక్కడి నుంచి విఐపి బ్రేక్ దర్శనానికి వచ్చిన వాళ్ళకి ఆ షాల్స్ కప్పి మళ్ళీ అటు వెళ్ళినా కూడా దీన్ని ఎవ్వరూ గుర్తించలేకపోయారంటే దీని వెనక చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉండొచ్చు. వాళ్ళను సైతం వదిలిపెట్టేది లేదు. వాళ్ళ మీద క్రిమినల్ కేసులతో పాటు ఏసీబీ డైరెక్టర్ జనరల్ ని అభ్యర్థించారు. ట్రస్ట్ బోర్డు ఒక తీర్మానం ఆమోదించిందని కూడా బిఆర్ నాయుడు చెప్పారు. ఇక తిరుపతిలోని గిడ్డింగిలోని తాజా నిల్వల్ని, తిరుమలలోని వైభవోత్సవ మండపం వద్ద ఆమోదించబడిన నిల్వల నుండి మరొక నమూనాను విజిలెన్స్ అధికారులు సేకరించారు. ఈ దుప్పాటాలను విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ నగరి అనే సంస్థ సరఫరా చేసింది. ఇది సంవత్సరానికి టీటీడీకి వివిధ వర్గాల వస్త్రాలను అందిస్తోంది. బెంగళూరు మరియు ధర్మవరం పట్టణంలోని సెంట్రల్ సిల్క్ బోర్డు ప్రయోగశాలలకు శాస్త్రీయ విశ్లేషణ కోసం నమూనాలను పంపారు. ఇక విజిలెన్స్ నివేదికల మద్దతుతో టీటీడీ బోర్డు తీర్మానం పరీక్షా ఫలితాలు స్పష్టమైన ఉల్లంఘనను వెల్లడించాయి. ఎందుకంటే 2 ప్రయోగశాలలు ఆ పదార్థం పాలిస్టర్ది అని నిర్ధారించారు. ఏదో ఇలా క్లాత్ పట్టుకొని చూసి ఆ సంస్థ విఆర్ఎస్ ఎక్స్పోర్ట్ మోసం చేస్తుంది అని చెప్పలేదు. దీనికి సంబంధించి బిఆర్ నాయుడు గారు చాలా పకడ్బందీగా వీటిని బెంగళూరు మరియు ధర్మవరంలోని సెంట్రల్ సిల్క్ బోర్డుకి పంపించారు. అక్కడ వీటి మీద ప్రయోగం చేసి ఎస్ ఇది పట్టు కాదు, మీరు అనుకుంటున్నట్టు మల్బార్ సిల్క్ కానే కాదు, ఇది 100 రూపాయలు కూడా విలువ చేయని ఒక పాలిస్టర్ అని చెప్పడం జరిగిందని చెప్పారు. ఆ తరువాతే దీనికి సంబంధించి ఏసీబీకి ఇవ్వడంతో పాటు ఎవరున్నా సరే వీళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా ఇప్పుడు అక్కడ ఉన్న ఈ షాల్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసేసి వాటి ప్లేస్ లో కొత్తవి వచ్చే భక్తుల కోసం నిజమైన పట్టు షాల్స్ తెప్పించడం కోసం అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నట్టుగా కూడా చెప్పారు. ఇక పట్టు హోలోగ్రామ్ లేదని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. విచారణలో టీటీడీ ఇప్పటికే అదే సంస్థకు 15,000 దుప్పట్టాలకు ఒక్కొక్క ముక్కకు దాదాపు 1,389 రూపాయలు, అంటే నేను చెప్పా కదా 1,400 రూపాయల చొప్పున కాంట్రాక్ట్ ఇచ్చిందని తేల్చారు. దాని సోదర సంస్థలు కలిసి దాదాపు 2015 నుంచి 2025 మధ్య 54.95 కోట్లు మోసం చేశాయని టీటీడీ గుర్తించింది. అంటే దాదాపు 55 కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానంలోని సొమ్మును అప్పనంగా మెక్కిండ్రు. అరే ఆ కలియుగ దైవం సొమ్మును ఎట్లా అరిగించుకుంటారు? సిగ్గు అనిపిస్తలే? సిగ్గు మీకన్నా డైరెక్ట్ గా ధర్మం మీద దాడి చేస్తాను చూడు, వాళ్ళు చాలా బెటరు. దేవుడు సొమ్ముందిని ఏం బాగుపడదాం అనుకుంటారు. ఒకడేమో లడ్డూను కల్తీ చేస్తాడు, ఒకడేమో పరాకమనే ఏమైందో ఇప్పటిదాకా తెలియదు, ఒకళ్ళేమో నిజంగా టైం వచ్చింది కాబట్టి చెప్తున్నా. బిఆర్ నాయుడు అక్కడ టీటీడీ బోర్డు చైర్మన్ అయిన తర్వాత చాలా మార్పులు జరుగుతున్నాయి కాబట్టి బిఆర్ నాయుడు గారు మీకు తెలుసో లేదో ఇక్కడ 1000 కాళ్ళ మండపం అనేది ఒకటి ఉండేది. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఆ 1000 కాళ్ళ మండపాన్ని కూల్చేశారు. ఆ తర్వాత ఇప్పుడు వైసీపీలో ఉన్న రోజా దీని మీద రిట్ పిటిషన్ వేశారు. త్రిసభ్య ధర్మాసనం మళ్ళీ ఆ మండపాన్ని కట్టించాలి అని కూడా చెప్పారు.
అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక దాన్ని కట్టిస్తుంది అని అందరం ఎదురు చూసాం, కానీ అది జరగలేదు. ఇప్పుడు మీ ఆధ్వర్యంలోనైనా సరే దాన్ని నిర్మించాలని, అలాగే దానికి సంబంధించిన స్తంభాలు కూడా చుట్టుపక్కల ఏవైతే వాటిని ఏమంటారు పార్కులు ఉంటాయో వాటిలో ఉన్నాయి. ఆ 1000 కాళ్ళ మండపం అనేది చాలా చాలా ప్రాముఖ్యతను సంతరించుకొని ఉంది. ఎంతో మందికి అది ఒక సెంటిమెంటు. గతంలోనట పిల్లలు పుట్టకుంటే అక్కడ వచ్చి నిద్ర చేస్తే పిల్లలు పుట్టేవారని, ఇలా చాలా ఉన్నాయి. సో అది కూడా పునరుద్ధరించాలని, ఎందుకంటే టీటీడీలో బిఆర్ నాయుడు గారు వచ్చినాక చాలా ప్రక్షాళన జరగడం మనం చూస్తున్నాం. కల్తీ లడ్డు విషయం కూడా ఎప్పటి నుంచో అయినా మొన్ననే కొలిక్కొచ్చింది. కంపెనీలు ఎవరు, దీని వెనుకున్న మోసం ఏంటి, వాళ్ళు కలుపుతుంది ఏంటి, ఇవన్నీ బయటకు వచ్చాయి. అండ్ రావడంతోనే అక్కడ జరిగిన తప్పులన్నింటినీ ప్రక్షాళన చేస్తూ ఈ రోజు చూసాము మల్బార్ సిల్క్ పేరుతో, అంటే పట్టు శాల్వాలని ఇవ్వాల్సిన చోట ఒక పాలిస్టర్ శాల్వాలను ఇస్తున్నారు అని ప్రయోగాత్మకంగా ఎస్ అని ప్రూవ్ చేసి చూపించారు. సో ఈ 1000 కాళ్ళ మండపాన్ని కూడా మీరే అక్కడ నిర్మించేందుకు అడుగు ముందుకు వేయాలని, ఆ వెంకటేశ్వర స్వామి 1000 కాళ్ళ మండపం మళ్ళీ తిరుపతిలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదేమైనా వెంకన్న స్వామి సొమ్ము తినడానికి ప్రయత్నించిన ఎవ్వడూ బాగుపడ్డు. వెంకన్న స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఏమైనా చూసినాం. 7 కొండల్ని 3 కొండలు చేస్తా అన్నాడు, ఎక్కడ ముక్కలు ముక్కలై కనిపించిండో చూసినాం. ఇక వెంకన్న స్వామి ప్రసాదాన్ని నేను ఓ సీఎం భార్యని నేను తిరుపతి రావడం ఏంది, నేను రానంటే గాయన రూపాన్ని తీసుకెళ్లి ఇంట్లో హాల్ పెట్టి పూజ చేసి ప్రసాదాన్ని తీసి డస్ట్బిన్లో వేస్తే ఇప్పుడు డస్ట్బిన్ లాగా ఏ మూలకు ఉన్నాడో చూస్తున్నాం. అంతేకాదు గతంలో, అంటే ఇప్పుడు టీటీడీ ఎన్డీఏ కూటమితో అధికారంలోకి వచ్చింది, కానీ గతంలో టీడీపీ ఓడిపోవడానికి రీజన్ కూడా ఏంటి అని అంటే 1000 కాళ్ళ మండపాన్ని కూల్చింది కాబట్టి టీడీపీ ఓడిపోయింది. వెంకటేశ్వర స్వామి కోపం వల్లే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాలేకపోయారు అంటూ కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఎవరైతే పాలక మండలి వచ్చిందో మళ్ళీ ఎన్డీఏ కూటమి వచ్చింది, సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ప్రక్షాళన జరుగుతుంది కాబట్టి 1000 కాళ్ళ మండపాన్ని కూడా అక్కడ నిర్మించే విధంగా బిఆర్ నాయుడు గారు అడుగు ముందుకు వేయాలని కోరుకుందాం. కానీ ఆషామాషి కాదు, 100 కోట్లలో లడ్డూ అప్పుడు చూసాం, కల్తీ నెయ్యితోటి లడ్డు అప్పుడు ఎంత పెద్ద స్కామ్ జరిగిందని చూసాం. పరకామనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటివి బయటికి రాలేదు. అసలు స్వామివారికి వచ్చిన బంగారం ఎంత, వజ్రాలు ఎంత, వైడూర్యాలు ఎంత, ముత్యాలు ఎంత, వీటికి సంబంధించిన పూర్తి లెక్కలు వైట్ పేపర్ మీద ఇవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో ఉన్నాయన్నీ ఉన్నాయా, లేకపోతే మధ్యలో ఎవడైనా దొబ్బేసిండా, పెళ్ళానికి కావాలనో కూతురుకు కావాలనో ఎవరో కోరుకున్నారనో, ఎందుకంటే కామన్ అలాంటివి చూస్తున్నాం. ఎందుకంటే పెళ్ళం వెంకటేశ్వర స్వామి దగ్గరికి రానంటే ఆ కలియుగ దైవాన్ని ఏదో ఆషామాషి అనుకొని ఇంటికి తీసుకుపోయి ఏమంటారు హొయలు పోతే ఎలా ఉంటుందో చూపించారు. కాబట్టి అసలు వస్తున్న సొమ్ము ఎంత, దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారు, అలాగే మిగిలిన సొమ్మును హిందూ ధార్మిక సంస్థల కోసం ఎలా ఉపయోగిస్తున్నారు, ఇవన్నీ చాలా క్లియర్ కట్గా ప్రజలకు భక్తులకు అర్థమయ్యే విధంగా టీటీడీ ప్రతిరోజు ఒక వైట్ పేపర్నో లేకపోతే ఒక న్యూస్ ద్వారానో వెల్లడించాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు చూసాం ఇలా తవ్వుతుంటే ఎన్ని బయటికి రాబోతున్నాయో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవినీతి చిట్టాలు అనేది చూడాలి. ఇప్పటికైతే పట్టు పేరుతో పాలిస్టర్ శాల్వాలు కప్పి హిందువుల భక్తుల వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ కోట్లకు కోట్ల కుంభకోణం జరిగినట్టుగా తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంకా ఎలాంటి ప్రక్షాళనలు జరగాలి అనుకుంటున్నారు? అండ్ ఇంకొక విషయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, విజిలెన్స్ అధికారులు అక్కడ పోలీసులే పట్టుకున్నారు. కింద అంత చెక్కింగ్ జరుగుతున్నా కూడా డ్రోన్ మొన్న కూడా పైకి వెళ్ళింది. అంటే వీళ్ళకి సహకరిస్తున్న వాళ్ళు ఎవరు వీళ్ళకి ఇలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు అనేది తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అన్యమత సింబల్కి సంబంధించిన వెహికల్ పైకి వెళ్ళడం చూసాము. ఇంకా ఎంతో కొంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంకా ఇలాంటివి అనేకం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంకా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక ఆధ్యాత్మిక కేంద్రంతో పాటు ఎంతో మంది మనోభావాలకు సంబంధించిన విషయం. ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం. ఈ కలియుగంలో మంచి చెడు ఏదైనా సరే ముందుకు వెళ్ళాలి అంటే వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు కావాలి. ఆయన అనుకుంటే తప్ప ఆయన దర్శనానికి కూడా అవకాశం దొరకదు. అలాంటి దేవుడి సన్నిధిలో మీకు షాళ్ళు సప్లై చేయడానికి, మీకు లడ్డూ ప్రసాదం సప్లై చేయడానికి, లేకపోతే మీకు నెయ్యి సప్లై చేయడానికి ఇలాంటి అవకాశం ఇస్తే ఆ దేవుడు చూపించిన దయాని భక్తిభావంతో చేయడం మానేసి అదొక వ్యాపారం లాగా మోసం చేయాలని చూస్తున్నారంటే మీకన్నా నీచులు ఎవడైనా ఉంటాడా? ఇలాంటి నీచులని ఖచ్చితంగా కటకటాల పాలు చేయాలి. ఎంతైతే స్వామి వారికి మోసం చేశారంటే 50 కోట్ల కుంభకోణం జరిగితే వడ్డీతో 500 కోట్లు వసూలు చేయాలి వీళ్ళ దగ్గర. అవునంటారా కాదంటారా? అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ భారీ స్కామ్ ఎవరు చేశారు ఏంటి, దీని వెనక ఉన్న
వాళ్ళెవరు, దీన్నైతే ఏసీబీకి అప్పగించారు. ఏసీబీ దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, ఇంకా ఎలాంటివి రాబోతున్నాయనే అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో రోజు చెప్పేదే ఆర్ వాయిస్ పొలిటికల్. మన ఛానల్సే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.